ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం వెబ్సైట్ స్లాట్ బుకింగ్ ఎలానో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ఎట్లనో గత వీడియోలో చెప్పడం జరిగింది, చూడండి. సో ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫీజు పేమెంట్ అయితే చేయాలి. కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. అయితే దానికంటే ముందు ఇక్కడ మీకు రైట్ సైడ్లో స్టెప్స్ ఎట్లా ఉన్నాయి అనేది ప్రాసెస్ కూడా వివరించడం అయితే జరిగింది. ఒక్కసారి ఇది మీరు గమనించవచ్చు. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో రైట్. సరే, ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ పైకి వచ్చేసి ఫస్ట్ మనం ఫీజు కట్టాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో పే ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ ఎంత ఉంది చూడండి. 1200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి ఉంది, అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనము ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కనబడుతున్నటువంటి కింద ఇమేజ్ ఏదైతే ఉందో ఆ క్యాప్షన్ ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి కరెక్ట్గా మీరు పే ఫీజ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొందరికి ఈ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు రిసిప్ట్ అయితే రావడం లేదంటున్నారు. సో అది కూడా ఇందాక సెక్షన్లో మీరు పొందవచ్చు. సో ఈ విధంగా మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మీవేనా కదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పైకని ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్, మీకు ఫస్ట్ మీరు ఏం పెట్టుకోవాలంటే క్యాస్ట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి, ఇన్కమ్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఉండాలి, అండ్ జీమెయిల్ అకౌంట్ అంటే నథింగ్ బట్ ఈమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఇక్కడ కనబడుతున్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. ఓకే, సో మీరు బీసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ ఇచ్చి పెట్టండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే బీసీ సంబంధించిన డీటెయిల్స్ క్యాస్ట్ ఇడిచిపెట్టేసి రిమైనింగ్ అన్ని ఫిల్అప్ చేయండి, సింపుల్గా చెప్పాలంటే రైట్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేస్తున్నా, ఈ పేజీకి వస్తున్నా. సో మీరు దీనికంటే ముందు స్టెప్లో ఎంట్రీ చేసినటువంటి క్యాస్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ మీరు ఎంట్రీ కనుక కరెక్ట్ చేస్తే ఇట్లా మీ పేరు రావాలండి. సో వెబ్సైట్ కొంచెం స్ట్రబుల్ ఇస్తుంది, ఒకసారి చూసుకోండి. మీ పేరు ఇవన్నీ వచ్చేదాకా మళ్ళీ కొడుతూనే ఉండండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ టిక్ మార్క్ చేసేసి సో ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఆరెంజ్ కలర్ మీద. సో ఓకే మీద క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ, భీమ్ అన్నిటి ద్వారా పేమెంట్ అయితే చేయవచ్చు. ఇక్కడ ఎటువంటి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఏం క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ మధ్యలోనే ఉండి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఏం క్లిక్ చేయకండి, దాని రెస్పాండ్ అది రానివ్వండి. ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి, మంకమ్మ తోటల, మన కర్నూలు డిస్టిక్లో మంకమ్మ తోట ఏరియాలో రోడ్ నెంబర్ 7 ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి, ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది. సో సక్సెస్ అయితే మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా చూపించాలి ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి, లేకపోతే హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడి నుంచి అయినా మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే పైన ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వాళ్ళైతే కనుక మన హైదరాబాద్కి వెళ్ళాలి అని మనం అనుకున్నాము. సో వాళ్ళకి సంబంధించిన స్లాట్స్ టైమింగ్స్ కానీ డేట్స్ కానీ అలాగే ఉన్నాయి, వేరే సపరేట్గా ఉన్నాయి. దీనికంటే ముందు చెప్పినటువంటి వీడియో ఒకసారి చూడండి. సో మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సెంటర్ మీకు దగ్గర ఉంది అనేది ఈ విధంగా చూజ్ చేసుకోండి. మన కరీంనగర్లో అయితే పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఇది ఉంది కరీంనగర్లో. సో ఇక్కడ మన డీర్ పార్క్ ఆపోజిట్, దాన్ని చూజ్ చేసుకోండి. కింద మీరు డేట్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి అవన్నీ డేట్స్ కూడా అవైలబుల్. సో ఒక డేట్ని ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ అవైలబుల్ కనబడుతున్నటువంటి టైమింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి మెరూన్ కలర్లో పడ్డది అంటే అవి టైమింగ్స్ అంటే అయిపోయినట్టు, దానికి గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ హ్యాష్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ అవైలబుల్ ఉన్నట్టు. సో ఏ టైంలో మీకు కావాలి అనేది చూజ్ చేసుకోండి. అండ్ కరెక్ట్గా ఇక్కడ కింద టైమింగ్, ఆ డేటు, ఆ సెంటరు కరెక్ట్గా పెట్టుకున్నారని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి స్క్రోలింగ్ చేసే టైంలో మీకు ఏదైతే మీకు స్లాట్ బుక్ చేసుకున్న ఆ సెంటర్ మారే అవకాశం ఉంటుంది, కాబట్టి చెక్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక ఫామ్ వస్తుంది, స్లాట్ బుకింగ్ ఫామ్. సో ఈ స్లాట్ బుకింగ్ ఫామ్ ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకవేళ స్లాట్ బుకింగ్ ఫామ్ మీకు ఎగిరిపోయింది అని అంటే కనుక హోమ్ పేజ్కి రండి, స్లాట్ బుకింగ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఆ స్లాట్ బుకింగ్ ఫామ్ అయితే పొందవచ్చు. కొందరికి ర్యాంక్ కార్డ్ లేదంటారు, ర్యాంక్ కార్డుకి సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉంటుందో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ర్యాంక్ కార్డు తీసుకోవచ్చు. ఓకే, సో అండ్ హాల్ టికెట్ లేకపోతే హాల్ టికెట్ కూడా పొందవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు ఆ హోమ్ పేజ్ నుంచి వెళ్ళి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, ఫైనల్ ఫేజు అండ్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్కి సంబంధించింది కూడా ఇందులోనే ఉన్నాయి. ఇదంతా కూడా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాయి.
కావాలంటే ఒకసారి చదువుకోండి. సో స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన అయితే స్పెషల్గా ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.